We are out at 5:10 a.m. for the Kana National Park and the weather is just 8 degrees. Too cold. I'm having just a cup of tea before going to the Kana National Park. మేమైతే చాలా ఎక్సైటెడ్గా టైగర్ని చూడడానికి సఫారీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే మా కోసం సెపరేట్గా జిప్సీ బుక్ చేసుకున్నాము. సో జిప్సీలో డ్రైవర్ అండ్ ఒక గైడ్ కూడా వచ్చారు మాతో. స్టార్టింగే మాకు నక్క ఎదురైంది. అలాగే ఫారెస్ట్ బోర్స్, డీర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ చూసాక పులి కోసం అయితే ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ఎక్కడ కనిపిస్తుందా అని అటు ఇటు చూస్తూనే ఉన్నాము. స్లోగా మంచు కూడా బాగా పెరిగింది అండ్ లిటరల్లీ మేమైతే ఫ్రీజ్ అయిపోయాము. కొంచెం సన్ రైజ్ అయ్యాక డీర్స్ అండ్ మంకీస్ ఒక డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తున్నాయి. సో గైడ్ వెంటనే జిప్సీని ఆపేసి ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ వాటి దగ్గర పులి ఉంటుంది అని చెప్పి ఎక్సైట్మెంట్ ఇంకా పెంచారు మాకు. ఆ సౌండ్స్ వచ్చే చోటుకైతే మేము స్పీడ్ గా అటు ఇటు చూస్తూనే వెళ్ళాము. అక్కడే ఒక 5 minutes అటు ఇటు పులి కోసం అయితే చాలా వెయిట్ చేసాము, బట్ ఎక్కడ కనిపించలేదు. మేము సఫారీ మార్నింగ్ 6:30 to 11:30 బుక్ చేసుకున్నాం కాబట్టి రిసార్ట్ వాళ్ళు టిఫిన్ అంతా కూడా ప్యాక్ చేసి మాకు జిప్సీతో పాటే పంపించేశారు. బాయిల్డ్ ఎగ్ శాండ్విచ్, ఆలూ పరాటా అండ్ ఫ్రూట్స్ తో మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ సఫారీ స్టార్ట్ చేసేసాము. ఎర్లీ మార్నింగ్ సఫారీ స్టార్ట్ అయిపోవడం వల్ల ఆ కోల్డ్ బ్రీజ్, బర్డ్ సౌండ్స్, ఫారెస్ట్ లో అంతా కూడా సైలెన్స్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. దూరంలో లంగూర్స్ మళ్ళీ సౌండ్ చేస్తున్నాయి, అంటే టైగర్ దగ్గరలోనే ఉంది అని యానిమల్స్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు. మా హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్ అవుతుంది టైగర్ చూస్తున్నామన్న ఎక్సైట్మెంట్ లో. అండ్ ఫైనల్లీ హియర్ ఈస్ ద రోర్.